సద్గురు సమర్థ సద్గురు అఖలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వగురు సర్వదేవత స్వరూపుడైన ఆ సాయినాథుని మనం ప్రార్థిస్తూ కొలుస్తూ పూజిస్తూ భజిస్తూ మనం సాయినాథుని యొక్క కాకర హారతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల గృహాలలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కాకర హారతి జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 6వ రోజు మన డాక్టర్ దర్శి రామకృష్ణ గారు లత గారి స్వగృహం నందు మనం ఈరోజు ఈ కాకర హారతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ప్రతిరోజు కాకర హారతి కార్యక్రమం ఈరోజు కూడా ఒక 10 నిమిషాలు పారాయణ చేసుకొని ఆ తదుపరి స్వామికి మనం అష్టోత్తరం చేసి ఈ యొక్క హారతి తీసుకున్నాం. భక్తి కోటి హారతి కార్యక్రమం జరుపుతున్నామని ఆ యొక్క కార్యక్రమం మనం జరిగితే పని అయిపోతుందని కాబట్టి మనం కాకర హారతి పెట్టుకున్నాం, కాకర హారతి జరిపాం అయిపోయింది అనే భావన లేకుండా బాబాగారు మన ఇంటికి వస్తున్నారు. బాబాగారు మన ఇంటికి వచ్చిన తర్వాత బాబాగారికి మనము భక్తితోటి హారతిస్తున్నాము. బాబాని కూర్చోబెట్టి భక్తిగా ప్రేమతోటి బాబాకు నిండు హృదయంతో మనసా వాచ కర్మతోటి ఆ భావనతోటి సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నమ్మకంతో సంపూర్ణమైన భక్తితోటి అలాంటి భక్తి భావనతోటి మీకు కాకర హారతి ఇస్తున్నాం. అంటే ఉదయం మనము సుప్రభాత సమయంలో ఇచ్చే హారతిని కాకర హారతి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన సుప్రభాత సమయంలో ఇచ్చే కాకర హారతిని సంపూర్ణమైన భక్తి భావనతో మీకు హారతి ఇస్తున్నాం స్వామి. అదేవిధంగా ఈ హారతిని ఏ భావనతో మేము ఇస్తున్నాము, ఏ భావనతో మీకు హారతి ఇస్తున్నాము అంటే పంచప్రాణ జీవే భావే ఓవాలు హారతి అంటే మేము పంచప్రాణాలను పరముగా పెట్టి పంచ ఒత్తులను 5 ఒత్తులు వేసి మీకు హారతి ఇస్తున్నాం తండ్రి అని ఇక్కడ చెప్తున్నాం. అంటే మనము 5 ఒత్తులు వేసి ఇక్కడ మనం హారతి ఇస్తున్నాం. 5 ఒత్తులలో 5 ఒత్తులు వేయడంలో హారతి వేయడంలో అంతరార్థం ఏమిటంటే ఈ 5 ఒత్తులకు ఒక ఒత్తేమో ప్రాణవాయువు, ఒకటేమో వ్యాసాన వాయువు, ఒకటేమో ఉదాన వాయువు, ఒకటేమో సమాన వాయువు, ఒకటి అపాన వాయువు. ఈ విధంగా మన దేహంలో ఉన్న ప్రాణ వ్యాన ఉదాన సమాన అపాన ఈ యొక్క 5 రకాల వాయువులు ఉంటాయి. ఒకటేమో హృదయంలో ఉంటుంది, ఒకటేమో మెడలో ఉంటుంది, ఒకటేమో గుడ్డ దగ్గర ఉంటుంది, ఒకటేమో కిడ్నీస్ దగ్గర ఉంటుంది. ఈ విధంగా నా దేహం అంతా వాయువుతో నిండి ఉంది. ఆ వాయువు లేని క్షణము నా ప్రాణం ఉండదు. కాబట్టి ఈరోజు నా దేహము, నా హృదయము, నా ప్రాణం అంతా కూడా వాయువుతోనే నేను జీవిస్తున్నాను. అలాంటి నా దేహంలో ఉన్న 5 వాయువులను పనంగా పెట్టి నీకు ఒక్కొక్క వాయువుకు ఒక ఒత్తి వెలిగించి 5 ఒత్తులు వెలిగించి 5 వాయువులకు అతీతంగా 5 ఒత్తులతోటి నీకు హారతిస్తున్నాను బాబా అని చెప్పి చెప్పుకుంటున్నాం. అందుకని నేను కూడా మనం చెప్పుకున్నాం, పంచహారతిలో ఉన్న అర్థాన్ని మళ్ళా కూడా చెప్పుకున్నాం. అంటే ఈ యొక్క ప్రాణ అపాన ఉదాన సమాన అవాన ఈ వాయువులకు ప్రత్యేక ఇస్తున్నామని ఒక అర్థమైతే, ఇక రెండో అర్థం ఏంటంటే పంచభూతాలకు ప్రత్యేకంగా మనము ఈ యొక్క హారతిస్తున్నాం. పంచభూతాలు అంటే మనకు తెలుసు, భగవంతుడి సృష్టిని సృష్టించాడు. భగవంతుడి యొక్క సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టి మొత్తం నడిచేదంతా దేనిదే అంటే పంచభూతాల మీద. పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, భూమి, ఆకాశము, నీరు. ఈ విధంగా ఈ పంచభూతాలతోనే ఈ సృష్టి అంతా నడుస్తుంది. అంటే గాలి ఉండబట్టి సృష్టి నడుస్తుంది, నీరు ఉండబట్టి ఈ సృష్టి నడుస్తుంది, భూమి ఉండబట్టి ఈ సృష్టి నడుస్తుంది, అగ్ని ఉండబట్టి సృష్టి నడుస్తుంది, ఆకాశం ఉండబట్టి నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క సృష్టి మొత్తం కూడా భగవంతుడు సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిలో నుంచి పంచభూతాలు వచ్చాయి. ఆ పంచభూతాల నుంచి ఈ సృష్టి అంతా నడుస్తుంది. అందుకనే మనకు కూడా ఉదాహరణ చెప్పారు. ఏమంటే ఇప్పుడు మనము ఒక కొండలో బియ్యం వేసి మూత పెడితే మనం ఏం చేస్తున్న పని లేదు. ఆ ఒక వారం 10 రోజులలో ఆ బియ్యంలో అనేక పురుగులు వస్తుంటాయి. వాటంతా అవే పుట్టాయి. ఎక్కడి నుంచి పుట్టాయి పురుగులు? మనం ఏమైనా పురుగు అక్కడ విత్తనం వేసామా? ఒక పురుగు దాంట్లో వదిలేమా? ఒక పురుగు సంయోగం చెంది ఏమన్నా అక్కడ ప్రాణంతో ఒక పురుగు పుట్టిందా? ఏం లేదు. ఏమి లేకుండా శుభ్రంగా కొండ కడిగి బియ్యం వేసి మూతేస్తే పురుగులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి పురుగులు? ఎక్కడ ఏ రకంగా వస్తున్నాయి అంటే
అక్కడ పంచభూతాల నుంచి వస్తున్నాయి. కుండ అనే మట్టిలో నుంచి, ఆ వాయువులో నుంచి, ఆ బియ్యంలో నుంచి, ఈ విధంగా ఏంటంటే వాటి నుంచి అవే పుట్టిపోతుంటాయి. ఇప్పుడు మనము బియ్యం బస్తా వేస్తుంటాం, మంచి కొత్త బియ్యం వేస్తాం, ఒక పురుగు కూడా ఉండదు. ఒక 6 నెలలు పడితే ఏమవుతుంది, బియ్యం మొత్తం పురుగులు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి పురుగులు? అంటే ఏందయ్యా అంటే ఈ యొక్క పంచభూతాల నుంచే ఈ యొక్క మొత్తం పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా మనిషి అయిన సర్వ జీవులు కూడా పంచభూతాల నుంచి పుట్టారు. తర్వాత మనం ఏంది, మన పుట్టిన వాళ్ళందరూ కూడా పంచభూతాలలోనే కలిసిపోతుంటాం, పంచభూతాలలోనే కలిసిపోతుంటాం. అందుకనే మనం చనిపోయిన తర్వాత అదే కదా, చనిపోయిన తర్వాత నీళ్లు పోస్తాం, స్నానం చేస్తాము, అదేవిధంగా భూమి మీద పెడతాము. ఏంటి, భూమి వస్తుంది, భూమి అయిన తర్వాత స్నానము, భూమి 2 అయిపోయిన తర్వాత అగ్ని తొలగిస్తాము, అగ్ని తొలగిన తర్వాత ఈ వాయువు వస్తుంది, వాయువు అయిన తర్వాత ఆకాశాలు కలిసిపోతుంది. అంటే మన దేహం కూడా చివరికి ఏమవుతుంది, పంచభూతాలు కలిసిపోతుంది. అంటే పంచభూతాల్లో వస్తుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. అంటే ఈ సృష్టికి మూలం ఏంటంటే పంచభూతాలు, సృష్టికి మూలం పంచభూతాలు. కాబట్టి పంచభూతాలైన 5టికి ప్రతీకగా 5 ఒత్తులు వేస్తాయి నీకు. అంటే దాంట్లో పంచహారతి అనే ఒక్క మాట మనం అనుకుంటాం, పంచహారతి అంటాం. ఈ పంచహారతిలో అంతరార్థం ఎంత ఉందో చూడండి, తత్వం అంతా దాంట్లోనే ఉంది, తత్వం అంతా దాంట్లోనే ఉంది. పంచహారతిలోనే అదే పంచహారతిలోనే సృష్టి మూలం ఉంది, పంచహారతిలోనే మన ప్రాణ అపాన వాయువులు ఉన్నాయి, మొత్తం దాంట్లోనే ఉంది. అంటే 5 ఒత్తుల వేళల్లో అంతరార్థం అది. నా సర్వస్వం నీకు అర్పిస్తున్నాను ఒకటి. అదేవిధంగా సృష్టిని దృష్టిలో పెట్టుకొని సృష్టిలో ఉన్న 5 పంచభూతాలకు ప్రతీకగా నీకు 5 ఒత్తులు వేస్తున్నానని, ఇలాంటి 5 ఒత్తులతోటి నేను మీకు హారతిస్తున్నాను బాబా. అలాంటి హారతిని భక్తి శ్రద్ధలతో మీకు హారతిస్తున్నాను, ఈ హారతిని అందుకోండి అని చెప్పి ఇక్కడ పండరీనాథ మాజా సాయినాథ అని చెప్పి అనుకుంటున్నాం. అంటే పండరీనాథ అంటే సాక్షాత్ మనము బాబాని ఎన్నోసార్లు బాబా హారతిలో పండరీనాథ 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 వస్తుంది. పండరీనాథ అంటే సాక్షాత్తు బాబాను పండరీనాథుడిగా కొలుస్తున్నాం. ఎందుకంటే బాబా జీవిత చరిత్రలో చాలాసార్లు మనం అనుకున్నాం. ఈ యొక్క గౌరీపువ్వ అనే ఒక భక్తుడు 90 సంవత్సరాల వయసులో పండరీపురం నుంచి 300 మైళ్ళు నడిచేవారు. ఇప్పుడు మనం కనీసం 3 మైళ్ళు నడవలేదు, 3 మైళ్ళు నడవలేదు. ఆయన 90 సంవత్సరాల వయసులో ప్రతి సంవత్సరం ఒక గాడిద వేసుకొని, గాడిద మీద సామాను పెట్టుకొని 300 మైళ్ళు నడిచి బాబాను దర్శించుకునేవాడు. దర్శించుకొని ఆ యొక్క బాబాని దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాడు. అంటే ఎందుకయ్యా, నువ్వు ఉండేది పండరీపురంలో కదా, నువ్వు వచ్చేది పండరీనాథుడు కదా, నువ్వు బాబాను దర్శనం చేసుకోవడం కోసం 90 ఏళ్ళ వయసులో 300 మైళ్ళు ఎందుకు నడుస్తున్నావు అంటే ఆ బాబానే పండరీనాథుడు. బాబా నాకు పండరీనాథుడిగా దర్శనమిచ్చాడు, విఠలుడిగా దర్శనమిచ్చాడు. కాబట్టి బాబాకు పండరీనాథుడికి తేడా లేదు. అందుకనే నేను అక్కడ పండరీనాథుడు పండరీపురంలో ఉంటే ప్రత్యక్షంగా పండరీనాథుడు షిరిడీలో ఉన్నాడు. అందుకని నేను ఆయన దర్శించుకోవడానికి వస్తున్నాను అని ఇక గౌరీబువ్వ చెప్పేవాడు. అట్లనే ఈ యొక్క పండరీనాథుడిగా ఈ సప్తత్వకు బాబా పండరీనాథుడు దర్శనమిచ్చాడు. అదేవిధంగా బలరాముడికి ఈ యొక్క పండరీనాథుడిగా దర్శనమిచ్చాడు. బలరాం దురంధుడికి కూడా బాబా పండరీనాథుడిగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా అమీదాసి మెహతాకు కూడా బాబా శ్రీకృష్ణ పండరీనాథుడు అన్న శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు ఒకటే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపమే పండరీనాథుడు యొక్క రూపం. అదేవిధంగా అమీదాస్ అనే భక్తుడికి బాబా ఈ యొక్క బాబా పటంలో నుంచి సాక్షాత్తు కృష్ణుడి పటంలో నుంచి సాక్షాత్తు ఈ యొక్క బాబా గారు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పటంలో నుంచి బాబా గారు దర్శనమిచ్చారు. అంటే ఆ యొక్క బాబా గారికి పండరీనాథుడికి తేడా లేదు. పండరీనాథుడే బాబానే పండరీనాథ. అందుకని అలాంటి పండరీనాథ అనే భావనతోటి కొలుస్తున్నాం. అందుకని నానాసాహెబ్ చంద్రశేఖర్ విషయంలో కూడా బాబా గారు అద్భుతంగా ఈ యొక్క తద్విత్ ప్రేరేపరాకాన్ని సంస్కృతంలో శ్లోకం చెప్పి